నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వరుసగా రెండో రోజు ఇరాన్ పై అమెరికా దాడులు, నిఘా ఆయుధ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడి, అనిశ్చితిలో కాల్పుల విరమణ ఒప్పందం. భారీ భూకంపంతో వణికిన ఆఫ్ఘనిస్తాన్, రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల వరకు కనిపించిన ప్రకంపనల ప్రభావం. వెనిజువెలాలో మందకొడిగా సహాయ చర్యలు, 1430కి పెరిగిన మృతుల సంఖ్య, 68,900 మంది ఆచూకీ లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు. వైసీపీ నేతల రాజధాని పర్యటనపై రైతుల ఆగ్రహం, గూండాలతో దాడులు చేయించారని ఆరోపణ, అమరావతిపై వైఖరి చెప్పే రావాలని డిమాండ్. తెలంగాణలో 13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం, నేడు నల్గొండలో పనులు ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన. తెలంగాణలో 263 కోట్లతో రెవెన్యూ భవనాల నిర్మాణం, 10 ఆర్డీఓ 107 ఎంఆర్ఓ కార్యాలయాలు కట్టాలని నిర్ణయం. పరిపాలనా అనుమతులు జారీ. ఇరాన్లోని పలు కీలక స్థావరాలపై అమెరికా సైన్యం వరుసగా రెండో రోజు దాడులు చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు శనివారం ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి విఘాతం కలిగిస్తూ ఇరాన్ వాణిజ్య నౌకలపై వరుసగా దాడులకు పాల్పడగా అందుకు అగ్రరాజ్యం ప్రతీకార చర్యలకు దిగింది. శనివారం తెల్లవారుజామున హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యానికి చెందిన నిఘా, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, రక్షణ స్థావరాలు, డ్రోన్ల నిల్వ కేంద్రాలు, మందుపాత్రలు ఉన్న చోట వైమానిక దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 2 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురుతో హర్ముజ్ జలసంధి గుండా వెళుతున్న కికు ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ సైన్యం వన్వే డ్రోన్తో దాడి చేసిందని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించే అవకాశం ఇరాన్కు ఉన్నప్పటికీ ఆ దేశమే ఉద్దేశపూర్వకంగా ఒప్పందాన్ని కాలరాసిందని అమెరికా మండిపడింది. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. నిన్న సాయంత్రం 6:35 ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బరక్షన్ ప్రావిన్స్లోని జుర్మ్ జిల్లాకు దక్షిణంగా 43 కిలోమీటర్ల దూరంలో హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 178 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రాణ ఆస్తి నష్టం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఆఫ్ఘన్ భూకంప ప్రభావంతో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, పెషావర్ సహా పలు నగరాల్లో భూమి కంపించింది. భారత్లోని జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి ప్రాంతాల్లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించిందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని వివరించాయి. వెనిజువెలాలో సహాయ చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శనివారం నాటికి మృతుల సంఖ్య 1430కి చేరినట్టు అధికారులు తెలిపారు. 68,900 మంది అదృశ్యమైనట్లు బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు అందాయి. మరోవైపు మందకొడిగా సాగుతున్న సహాయ చర్యలు బాధిత కుటుంబాలను ఆగ్రహావేశాలకు గురిచేస్తున్నాయి. వెనిజువెలాలో భూకంపం మిగిల్చిన పెను విషాదంతో తమ వారిని పోగొట్టుకున్న బాధిత కుటుంబ సభ్యుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. సహాయక చర్యలు ఆలస్యమవుతూ ఉండటంతో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. భూకంపాల ధాటికి అత్యంత దారుణంగా దెబ్బతిన్న లా గువేరా రాష్ట్రంలో సిబ్బంది కొరత కారణంగా సహాయక చర్యలు మందకోడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలే స్వయంగా రంగంలోకి దిగి శిథిలాలను తొలగిస్తున్నారు. తమ ఆత్మీయులు, ఇరుగు పొరుగు వారి ఆచూకీ కోసం స్థానికులు కాంక్రీటు శిథిలాలను, పారలు, భారీ యంత్రాలు, తాళ్లతో పాటు చేతులతో తొలగిస్తూ గాలింపు చేపట్టారు. సహాయక చర్యలు అందించడంలో ప్రభుత్వ తీరుపై అటు బాధితుల్లోనూ ప్రజల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాల సైన్యానికి చెందిన సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. మెక్సికో సైన్యానికి చెందిన రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చేపట్టారు. స్పెయిన్కు చెందిన సహాయ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న ఒకరిని వెలికితీశాయి. అమెరికా సైతం 80 మందితో కూడిన 2 సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను రంగంలోకి దించింది. వీరు ఇప్పటికే కొందరిని ప్రాణాలతో కాపాడగా తాజాగా మరో 2 బృందాలు వెనిజువెలాకు చేరుకున్నాయి. రాజధాని కారకస్కు సేవలందించే సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం మరమ్మతు పనులను సైతం అమెరికా బృందాలు వేగవంతం చేశాయి. శనివారం నాటికి ఒక రన్వే అందుబాటులోకొచ్చిందని, రెస్క్యూ సిబ్బంది, మొబైల్ ఆసుపత్రులు, సహాయక సామగ్రి తరలింపును అమెరికా సైన్యం పర్యవేక్షిస్తోందని యుఎస్ ఉన్నతాధికారి జెరీమీ లెవిన్ వెల్లడించారు.
భారత్ సైతం ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో వెనజువెలాలో సహాయక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహాయక సామగ్రి, వైద్య పరికరాలు, సిబ్బందిని ఆ దేశానికి పంపింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 39 లక్షల మంది పిల్లలు నివసిస్తున్నారని యూనిసెఫ్ తెలిపింది. వారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. సహాయక చర్యల్లో పిల్లల భద్రత, సంరక్షణకే పెద్దపీట వేయాలని సూచించింది. అధికారంలో ఉండగా రాజధాని పేరిట మూడు ముక్కలాట ఆడిన వైసీపీ నేతలకు అమరావతిలో అడుగుపెట్టే అర్హత లేదని కర్షకులు తెగేసి చెప్పారు. అమరావతిలో వైసీపీ గుండాల దాడులను రైతులు తీవ్రంగా ఖండించారు. రాజధాని పర్యటన పేరుతో దాడులకు పాల్పడటం తగదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నిర్వీర్యం చేయాలని జగన్ ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో అలజడి సృష్టించేందుకే వైసీపీ నేతలు రాజధానిలో పర్యటించారని భూములిచ్చిన రైతులు ఆరోపించారు. వైసీపీ హయాంలో 3 రాజధానుల పేరుతో జగన్ అమరావతిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మావిగన్ పేరుతో మళ్లీ విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతికి అన్ని విధాలా ద్రోహం చేసి ఈ ప్రాంతంలో పర్యటిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని తేల్చి చెప్పారు. భావితరాల భవిష్యత్తు కోసం రాజధానిని సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తుంటే అది చూసి ఓర్వలేక జగన్ కుట్రలు చేస్తున్నారని కర్షకులు ఆరోపించారు. రాజధానిపై వైసీపీ వైఖరేంటో స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే అమరావతిలో పర్యటించాలని రైతులు డిమాండ్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కానివ్వకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి ఇక్కడ వేగవంతంగా జరుగుతున్న పనుల్ని అడ్డుకోవడం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ యువత యొక్క భవిష్యత్తును నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. రైతుల దగ్గరికి వస్తామన్న పేరు నాని గారు, అమ్మండి రాంబాబు గారు, లేల అప్పిరెడ్డి గారు, మరి మీరందరూ రైతుల దగ్గరికి వచ్చే విధానం ఎట్లా ఉండాలండి? మీరు ఒక ర్యాలీగా ఒక 15 బళ్ళు వేసుకుని వచ్చి మరి రౌడీ మోకలను తీసుకొచ్చి రైతులతో మాట్లాడతారా? మీరు రాష్ట్రంలో ఎక్కడో గొట్ట అలతలు సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవటం మీ యొక్క లక్ష్యం. మీరు ఒకటే రాజధాని ఆంధ్రప్రదేశ్ కానీ మీరు చెప్పి మా రైతుల దగ్గర కానీ మా ఊళ్ళలో కానీ రావడానికి మీరు అర్హులు. వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 3 రాజధానులు బిల్లు తెచ్చి మరి ఈ రకంగా అడ్డుకున్న ఈ ప్రభుత్వం 1600 రోజులు నిరాహార దీక్ష చేస్తా ఉంటే ఒక్క మంత్రి కూడా పలకని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ రోజున మళ్ళా అధికారం మారంగానే మావిగన్ పేరుతో ఈ రోజున రైతులను పరామర్శించడానికి వస్తామని చెప్పి కొత్త నాటకాలు ఆడుతున్నారు. మీరు ఈ గ్రామాల్లో పర్యటించాలంటే కేవలం ఒకే రాజధాని, మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పండి. మేము మిమ్మల్ని స్వాగతించి మా సమస్యలు మీతో చెప్పుకుంటాం. ఒక పక్కన మావిగన్ అని చెప్తూనే రైతులకు న్యాయం చేస్తామంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఉండవల్లి వద్ద వైసీపీ నేతలు తమపై దాడి చేశారంటూ టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించడమే కాకుండా తమపై హత్యాయత్నం చేశారని పెనుమాకకు చెందిన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా దాడిలో పాల్గొన్న వైసీపీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఉండవల్లి సీఐ వీరేంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతల పర్యటన సందర్భంగా గాయపడి తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ చిన్నతంబిని హోంమంత్రి అనిత ఫోన్లో పరామర్శించారు. చిన్నతంబికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం నేతలు ఆసుపత్రికి వెళ్లి చిన్నతంబిని పరామర్శించారు. ఆసుపత్రి ఖర్చులను తామే భరిస్తామని కానిస్టేబుల్కు తెలిపారు. అమరావతిలో అలజడి సృష్టించేందుకే వైసీపీ నేతలు యత్నించారని మంత్రులు ధ్వజమెత్తారు. రైతు పరిరక్షణ పేరుతో అమరావతి రైతులతో ఆటలాడాలని యత్నించినందుకు రైతులు తగిన గుణపాఠం చెప్పారని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రైతుల ముసుగులో గొడ్డలి పార్టీ నేతలు పోలీసులపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పెయిడ్ ఆర్టిస్టులతో వెళ్లి రైతులను రెచ్చగొట్టి బాధితులమని చెప్పుకోవడానికి వైసీపీ నేతలు సిగ్గుపడాలని మంత్రి విమర్శించారు. అమరావతి రైతుల పేరుతో వైసీపీ కొత్త డ్రామా ఆడుతోందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రజలను రెచ్చగొట్టి బాధితులమని నటించడం వైసీపీ నైజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో ఉద్రిక్తతలు సృష్టించడానికి వైసీపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారని మరో మంత్రి సవిత ధ్వజమెత్తారు. జనాలు చీకొట్టినా జగన్కు సిగ్గు రావడం లేదని విమర్శించారు. అమరావతి రైతులపై రౌడీ మూకలతో దాడి చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. అమరావతి రైతులు కొంతమంది ఉన్నారు. ఈ టైంలో మీరు వెళ్ళడం మంచిది కాదు అని కూడా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రౌడీలు వెంటబెట్టుకుని వెళ్ళారు. అంటే రౌడీలు వెంటబెట్టుకుని అమరావతి రైతుల మీద రౌడీజం చేయడానికి వెళ్ళారా? అమరావతి పూర్తి అయిపోతే వీళ్ళకి కనీసం ఆ సీట్లు కూడా ఉండవు, ఆ మనుగడ కూడా ఉండదు అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ భయంతో ఈరోజు అమరావతిని డిస్టర్బ్ చేయడానికి రౌడీ మూకలను తీసుకుని వెళ్ళిన సందర్భం తప్పించి అంతకుమించి ఏమీ కాదు. వీళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము సమగ్రంగా విచారణ చేస్తాం. అదే అమరావతి గడ్డ మీద ఎంతమంది అమరావతి మహిళా రైతులను బూటికాలతో తన్నించిన పరిస్థితులు ఉన్నాయి.
వాళ్ళు ధర్నాలు చేసుకుంటే ఎన్నిసార్లు లాఠీ చార్జీలు చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి రౌడీ మూకలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిన ఆ బృందంలో ఉన్న వాళ్ళే. మరి అది వైఎస్ఆర్సీపీ బృందమా వైఎస్ఆర్సీపీ రౌడీ బృందమో నాకైతే అర్థం కాదు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 13,000 కోట్ల రూపాయలతో R&B చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. హ్యామ్ విధానంలో 441 రహదారులను ఉన్నతీకరించేందుకు తెలంగాణ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో సుమారు 1,100 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. 250 కోట్లతో నల్గొండ వైద్య కళాశాల నుంచి మేళ్లుదుప్పలపల్లి వరకు, దరేస్వీపురం నుంచి డిండి వరకు, చిట్యాల నుంచి భువనగిరి వరకు రహదారులను విస్తరించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు కనగల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణ పనుల పైలాన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తర్వాత నల్గొండ ఎన్జీ కళాశాల మైదానానికి చేరుకుంటారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో 83 కోట్ల రూపాయలతో చేపట్టే మొదటి దశ తాగునీటి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం కార్యక్రమం నేపథ్యంలో నల్గొండలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని జూలై 15న ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ తొలి సమావేశం జరిగింది. ఈహెచ్ఎస్ నిబంధనలు వారం రోజుల్లో విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రుల జాబితా, చికిత్సల రేట్లను వారం రోజుల్లో ఖరారు చేయనున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచే చందా తీసుకోవాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. ఈ నెల 1న ఇద్దరి జీతంలో కట్ చేసినట్లయితే ఒకరికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణలో సుమారు 1,44,000 ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు సుమారు 13 లక్షల మంది ఉన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్టుకు ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి ప్రతి నెల 1.5% చెల్లించనుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ఏటా ఉద్యోగులు, పెన్షనర్ల చందా 528 కోట్లు కానుండగా ప్రభుత్వం 528 కోట్ల రూపాయలు ఇవ్వనుంది. ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ విస్తీర్ణంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ 500 నుంచి 750 అడుగులు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. స్లాబ్ ముందు వైపు 3 అడుగులు, మిగిలిన వైపు 1 అడుగు మాత్రమే ఉండాలని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎండ, వాన రాకుండా ఇంటి స్లాబు విస్తీర్ణం పెంచడానికి బదులుగా తలుపులు, కిటికీల పైన సజ్జలు, సన్షేడ్లు నిర్మించేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అధికారులకు గృహ నిర్మాణ శాఖ సూచించింది. ఇంటి ముందు భాగంలో అదనపు నీడ అవసరమైతే ఆర్సీసీ స్లాబ్కు బదులుగా జిఐ షీట్ ఆధారిత షెడ్లను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. లబ్ధిదారులకు నిర్మాణ ఖర్చులు పెరగకూడదన్న ఉద్దేశంతోనే స్లాబ్ విస్తీర్ణంపై పరిమితులు విధించినట్లు పేర్కొంది. కొత్తగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రస్తుతం బేస్మెంట్, రూఫ్ లెవెల్లో ఉన్న నిర్మాణాలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 263 కోట్లతో 10 రెవెన్యూ డివిజనల్ ఆఫీసులు, 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలను నిర్మించనుంది. రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రజలకు అత్యంత చేరువలో ఉండే రెవెన్యూ శాఖ కార్యాలయాల్లో చాలా వరకు ఇప్పటికీ అద్దె భవనాల్లో ఉంటున్నాయి. మరికొన్ని కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్న భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీనివల్ల అధికారుల పనితీరుతో పాటు ప్రజలకు అందే సేవలపై ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ శాఖ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA ప్రతిపాదనల ఆధారంగా శిథిలావస్థలో ఉన్న 10 ఆర్డీఓ కార్యాలయాలు, 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 263 కోట్ల 25 లక్షల రూపాయల పనులకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ప్రతి కార్యాలయ భవన నిర్మాణానికి 2 కోట్ల 25 లక్షల చొప్పున నిధులు కేటాయించింది. ఈ వ్యయాన్ని రెవెన్యూ బిల్డింగ్స్ నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక హెడ్ ఆఫ్ అకౌంట్ కింద భరించనుంది. నిర్మాణ పనులను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల, జోగులాంబ గద్వాల, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మల్కాజ్గిరి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు డివిజన్లలో కొత్త ఆర్డీఓ కార్యాలయ భవనాలు నిర్మించనున్నారు. మొత్తం 10 ఆర్డీఓ కార్యాలయాలు ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 107 తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించనున్నారు. ఆదిలాబాద్లో ఉట్నూర్, సోనాల, భోరాజ్, సాత్నాల, భద్రాద్రి కొత్తగూడెంలో అశ్వారావుపేట, మణుగూరు, హనుమకొండలో ఆత్మకూర్, సాయంపేట, కాజీపేట, కామారెడ్డి,
ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి తదితర జిల్లాల్లోని అనేక మండల కేంద్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త భవనాల నిర్మాణంతో రెవెన్యూ పరిపాలన మరింత సమర్థవంతంగా మారడంతో పాటు ప్రజలకు ఒకే చోట మెరుగైన సేవలు అందే అవకాశం ఏర్పడుతుంది. భూమి సంబంధిత వ్యవహారాలు, రెవెన్యూ ధృవపత్రాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి కీలక సేవలు మరింత సౌకర్యవంతంగా అందించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది. తెలంగాణలో మొదటి కాగితరహిత మంత్రివర్గ సమావేశం జూలై 2న జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో వీబీజీ రామ్జీ పథకంపై చర్చించనున్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకూడదని నిర్ణయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలా, ఇతర రాష్ట్రాలతో కలిసి చేపట్టాల్సిన కార్యాచరణ ఎలా ఉండాలి అనే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. రైతులు నష్టపోకుండా ప్రత్యేకంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేయాలనే ఆలోచనలపై కేబినెట్ చర్చించనుంది. వానాకాలం సాగు, విత్తనాలు, ఎరువులు, పంటల వైవిధ్యం, ఎల్నినో పరిస్థితులపై చర్చించనుంది. ఏపీ, తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ నుంచి తెలంగాణకు 891 మంది, తెలంగాణ నుంచి ఏపీకి 1329 మంది ఉద్యోగులు బదిలీ కోరుకుంటున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్లో ఎల్ఐజీ హౌసింగ్కు సంబంధించిన స్థలాలు, డిజైన్లు, విధి విధానాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా నేడు హైదరాబాద్ రానున్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించడం సహా వర్చువల్గా మరో 9 జిల్లాల కార్యాలయాలను నితిన్ నబీన్ ప్రారంభిస్తారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులతో నిర్వహించే సమావేశంలోనూ ఆయన పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన రామచంద్రరావు హైదరాబాద్ నుంచే తెలంగాణ విజయానికి నాంది పలుకుతామని ధీమా వ్యక్తం చేశారు. వీబీజీ రామ్జీ పథకాన్ని జూలై 2న తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి పంచాయతీలో ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కార్యక్రమానికి 15,000 నుంచి 20,000 మంది హాజరయ్యేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమ నిర్వహణపై జరిగిన సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలతో పాటు 2029 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు. కూటమి పాలనలో విజయనగరం జిల్లా అభివృద్ధికి 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలనలో సంక్షేమ కార్యక్రమాలు ఎంత చేస్తున్నారో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. ఈరోజు మన జిల్లాలో మోర్ దాన్ 600 crores వర్క్స్ చేశాం. మనం చేసినటువంటి ప్రతి వర్క్ కూడా పబ్లిక్లో చాలా పాజిటివిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తుంటే వైకాపా వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు. వాళ్ళు కేవలం సోషల్ మీడియాలో పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా అనుగుణంగా మన టీంని కూడా తయారు చేసుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా ఒక ఐటీడీపీ మెంబరు ఉండి వాడికి ఒక గౌరవమైన బాధ్యత ఇచ్చి వాడిని విలేజ్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకంలో ఉన్నటువంటి పాజిటివిటీని కానీ మన పబ్లిక్ చేరవర్చాలి. గ్రామ గ్రూపులను మనం యాక్టివేట్ చేయాలి. మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా పబ్లిక్ని తీసుకెళ్లాలి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారం అందించడంతో ఆయా గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ కష్టాలను కూటమి ప్రభుత్వం తీర్చిందని ముంపు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి నష్టపరిహారం అందించినందుకు సీఎం చంద్రబాబుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి ఉన్న ముఖ్యమైన అడ్డంకులలో ఒకటి ఆర్ఎన్ఆర్ సమస్య, పునరావాస సమస్య. ఈ పునరావాస సమస్యని ఆయన చాలా గొప్ప మనసుతోటి చాలా అతి త్వరగా పూర్తి చేసి డబ్బులు రిలీజ్ చేసి 2 రోజుల్లో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అకౌంట్ లో చేరతాయని చెప్పేసి ఆయన చాలా సంతోషకరమైన విషయాన్ని మాకు తెలియజేశారు. గత 30 సంవత్సరాల నుంచి మేము తిరగని ఆఫీస్ లేదు. సీఎం సార్ వచ్చి మా దగ్గరికి వచ్చి ఈ 2 రోజులలో మొత్తం 2,000 మందికి అకౌంట్ లో పడిపోతాయని చెప్పాడు. ఇది మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మా గ్రామాలలో ఎంతో సందడి నెలకొలింది. మాకు చాలా హ్యాపీగా ఉన్నాం. 2014 కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు బాగానే చెప్పిండు. ఇప్పుడు 2026లో కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి 2,001 మందికి 300 కోట్లు చిల్లర వేసినాడు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూన్ నెలలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగంతో కలిసి ఆయన క్యూ లైన్లను పరిశీలించారు. శనివారం ఒక్కరోజే 1,50,000 మందికి పైగా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారని చెప్పారు. ఇవాళ కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉందన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు సోమవారం నాటి శ్రీవాణి కరెంటు బుకింగ్ టికెట్లు, వీఐపీ సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. ఎప్పుడు కూడా ఆన్ యావరేజ్ 85-87 వేల మందికి రెగ్యులర్గా దర్శనం చేయించడంలో అడ్మినిస్ట్రేషన్ కూడా ఎప్పుడు కూడా ముందుండి నడిపించిందని చెప్పొచ్చు. శనివారం ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా దాదాపు 1,50,000 మంది పైన దర్శనానికి వచ్చారు. సండే భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మండే మనం పూర్తి స్థాయిలో సిట్యుయేషన్ అండర్ కంట్రోల్ చేయడానికి మనం పూర్తి స్థాయిలో బ్రేక్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలానే మనం రెగ్యులర్ గా కరెంట్ బుకింగ్ లో ఇచ్చే 800 ఏది శ్రీవాణి టికెట్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అవినీతి నిరోధక శాఖ సోదాల్లో అత్యధికంగా ఆదాయానికి మించిన ఆస్తులతో చిక్కిన R&B ENC మోహన్ నాయక్ కేసు దర్యాప్తులో ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే 17.94 కోట్ల రూపాయల ఆస్తులతో చిక్కిన మోహన్ నాయక్ అక్రమంగా సంపాదించిన ఆస్తులను మరో 3 పేరిట నమోదు చేయించినట్లు తాజాగా బయటపడింది. మోహన్ నాయక్ బంధువులైన 2 ప్రభుత్వోద్యోగుల పేరిట హైదరాబాద్లోని కీలక ప్రాంతంలో స్థిరాస్తులను రిజిస్టర్ చేయించారని ఏసీబీ గుర్తించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై మోహన్ నాయక్ సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో 2 ప్రభుత్వోద్యోగులకు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించింది. ఈ క్రమంలో అవి మోహన్ నాయక్ సంబంధించిన స్థిరాస్తులే అని వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. కుటుంబంతో సంబంధం లేని మరో మహిళ పేరిట స్థిరాస్తి కొనుగోలుకు మోహన్ నాయక్ డబ్బు సమకూర్చినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఆ మహిళకు స్థిరాస్తి కొనేందుకు లక్షల్లో సొమ్ము చెల్లించిన మోహన్ నాయక్ ఆ పత్రాన్ని మాత్రం తన వద్దే ఉంచుకున్నట్లు తేలింది. శనివారం నాటికి 2 రోజుల కస్టడీ ముగియడంతో మోహన్ నాయక్ను ఏసీబీ అధికారులు తిరిగి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లో ఓ కుటుంబంపై దుండగులు దాడి చేశారు. దేవేంద్రనగర్లో నూతనంగా గృహప్రవేశం జరిగిన ఇంటిపై దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడి చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని బాధితులు తెలిపారు. దుండగుల దాడిలో ఓ వాహనం ధ్వంసమైనట్లు చెప్పారు. సుమారు 40 నుంచి 50 మంది ఈ దాడికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ శివార్లోని గుట్ట ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గుట్ట ప్రాంతంలో గొర్రెల మందతో వెళ్లిన కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజాము చిరుత గొర్రెల మంద వద్దకు వచ్చి ఓ గొర్రెను ఎత్తుకువెళ్లినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకుని పాదముద్రల కొలతలు తీసుకున్నారు. చిరుత జాడ కోసం అటవీ అధికారులు అన్వేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో నేడు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నేడు శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో 7 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, విశాఖలో ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలోపు ఉన్న 49.20 లక్షల మందికి పోలియో చుక్కలు వేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యేక బూత్లలో పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన డోసులను ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్నారు. అనివార్య కారణాల వల్ల పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన వారికి సోమ, మంగళవారాల్లో వేస్తామని తెలిపారు. రైల్వే, బస్ స్టేషన్లలో రాత్రి వేళల్లో సైతం పోలియో చుక్కలు వేయనున్నట్లు అధికారులు చెప్పారు. భారత్ సీషెల్స్ స్నేహబంధం అత్యంత పటిష్టమైనదని, సుదీర్ఘకాలం నుంచి ఉండేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరు దేశాలు కలిసికట్టుగా పయనించి విజయాలు సాధిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీషెల్స్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు
ప్యాట్రిక్ హెర్మీని ఏర్పాటు చేసిన అధికారిక విందులో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో కలిసి పాల్గొన్నారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని ఈ సందర్భంగా హెర్మీని కొనియాడారు. సీషెల్స్ సముద్ర జలాల భద్రతను బలోపేతం చేయడంలో భాగంగా మేక్ ఇన్ ఇండియాలో తయారైన లెస్ప్ వార్ ఫాస్ట్ పెట్రోలింగ్ నౌకను సీషెల్స్ కోస్ట్ గార్డుకు ప్రధాని మోదీ అందజేశారు. దీనితో పాటు 6 అంబులెన్స్లు, 10 యుటిలిటీ వాహనాలు, 5 లేజర్ రేడియల్ బోట్లను బహూకరించారు. రక్షణ, సముద్ర భద్రతా రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యానికి ఇది ఒక కీలక మైలురాయి అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అంతకుముందు అధ్యక్షుడు హెర్మినీతో కలిసి సీషెల్స్ జాతీయ బొటానికల్ గార్డెన్ను సందర్శించిన మోదీ అక్కడి భారీ తాబేళ్ల ఎన్క్లోజర్ను వీక్షించారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన జోనాథన్ అనే తాబేలుకు ప్రధాని మోదీ ఆహారం తినిపించారు. మహారాష్ట్రలో కలకలం రేపిన టెట్ పేపర్ లీకేజీ ఘటన విచారణ జరిపేందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఉత్తర్వుల మేరకు ఠాణే జాయింట్ సిపి పంజాబ్ రావు ఉగాలే నేతృత్వంలో ఈ సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ కుంభకోణంలో ఎంతటి వారు ఉన్నా అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి దాదా భూసే, రాష్ట్ర డీజీపీ సదానంద్ దాతేలను సీఎం ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే సైతం దీనిపై తీవ్రంగా స్పందించారు. పేపర్ లీక్ వెనుక ఉన్న సూత్రధారులపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని సీఎంను కోరతామన్నారు. పేపర్ లీక్ అనేది కేవలం పరీక్షల అక్రమం మాత్రమే కాదని ఇదొక వ్యవస్థీకృత నేరమని సింధే స్పష్టం చేశారు. శనివారం భివాండీలో పోలీసులు జరిపిన దర్యాప్తులో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తేలడంతో ఇవాళ జరగాల్సిన టెట్ పరీక్షను వాయిదా వేశారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసిన భివాండీ పోలీసులు 3 అరెస్టు చేశారు.